హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు శనగపప్పుతో వడల్ని చూపిస్తున్నాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్ గా చేసుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్ గా కూడా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా తినాలనేమి లేదు, చల్లారినా కూడా టేస్ట్ అయితే ఎలాంటి మార్పు ఉండదు. ఇందుకోసం ముందుగా బౌల్లో 1 కప్పు శనగపప్పును వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసి 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ టిఫిన్ గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఓవర్ నైట్ నానబెట్టుకోండి. పప్పు అయితే బాగా నానిపోయింది. ఇందులో ఉండే వాటర్ నంతటిని వంపేసుకున్న తర్వాత పిరికెడు పప్పును తీసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిని తినేవాళ్ళు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత నానబెట్టుకున్న పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని నానబెట్టుకున్న శనగపప్పును, 1 స్పూను జీలకర్రను, టేస్ట్కి సరిపడినంత ఉప్పును, కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేయటం వలన క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు బైండింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసి చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకొని రౌండ్ షేప్ లోకి చేసుకోవాలి. ఎంత మందంగా ఒత్తుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకసారి కడాయిలో ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడల్ని ముందుగా చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క వడను ఒత్తుకుంటూ కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. అయితే మొదటగా వేసిన వడ త్వరగా కాలుతుంది. ఈ వడను టర్న్ చేయటానికి వెళ్ళినప్పుడు చివర్లో వేసిన వడ పచ్చిగా ఉంటుంది. దానికి జాలిగరిట తగిలింది అంటే వడ అనేది బ్రేక్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒత్తి పుంచుకున్న వడలను వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. వేయగానే టర్న్ చేయకండి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని రెండవ వైపు కూడా కాల్చుకోవాలి. ఈ వడలు కాలే లోపల రెండవసారికి సరిపడినన్ని వడలను ఒత్తి రెడీగా ఉంచుకోవాలి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి కాల్చుకున్న తర్వాత వీటిని తీసి ఒత్తి పెట్టుకున్న వడలను వేసి వాటిని కూడా కాల్చుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవు. ఇందులోనికి ఏ కాంబినేషన్స్ అవసరం లేదు, ఇలాగే తినేసేయవచ్చు. ఇష్టం లేని వాళ్ళు టమాటా సాస్ కాంబినేషన్ తో సర్వ్ చేసుకోండి. కొంతమంది కంపల్సరీగా పచ్చడి కాంబినేషన్ తోనే తింటారు. అలాంటి వాళ్ళు అల్లం పచ్చడితో ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఒకసారి ఇలా వడలని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.